మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. బేసిక్గా మనం ఎవల్యూటెడ్ ఫ్రమ్ మంకీస్ అండి. సో ఏంటంటే మన బాడీ హెయిర్ అనేది ఎవల్యూషన్ ప్రాసెస్ ద్వారా కొంచెం తగ్గుతూ వచ్చేసింది. సో మేల్స్లో ఒక రకమైన బాడీ హెయిర్ ఉంటుంది, ఫీమేల్స్లో ఆడవారికి ఒక రకమైన బాడీ హెయిర్ ఉంటుందండి. సో స్పెసిఫిక్గా హార్మోనల్ కండిషన్స్ వల్ల కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ అన్వాంటెడ్ హెయిర్ రావటం అనేది చాలా కామన్ అయిపోయిందండి. పాపం ఫీమేల్స్లో అయితే కనుక పైన అప్పర్ లిప్ మీద అన్వాంటెడ్ హెయిర్ రావటం, కింద చిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ రావటం, ఈ సైడ్ బర్న్స్ అన్వాంటెడ్ హెయిర్ రావటం, ఇలాంటివన్నీ వస్తే వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ కానీ, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం కానీ, మనం బాగాలేదు అన్న ఫీలింగ్ రావటం, ఇలాంటివన్నీ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారండి. యూజువల్గా బ్యూటీ పార్లర్లో థ్రెడ్డింగ్స్ అలాంటివి చేపిస్తారు. థ్రెడ్డింగ్స్ చేయించడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, వచ్చే హెయిర్ ఇంకా థిక్గా వస్తుందండి. సో అన్వాంటెడ్ హెయిర్కి ఎప్పుడు లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చాలా మంచిదండి. చక్కగా లేజర్తో ఒక 4-5 సిట్టింగ్స్ హెయిర్ రిమూవల్ చేసుకుంటే ఫేస్ మీద కానీ, బాడీ మీద కానీ అన్వాంటెడ్ హెయిర్ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చండి. ఇలా కాకుండా మీ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోనల్ కండిషన్ వల్ల, ఏదైనా స్పెసిఫిక్ ట్యాబ్లెట్స్ వాడుకుంటాం వల్ల, ఇలాంటి దాని వల్ల మీకు ఏమన్నా అన్వాంటెడ్ హెయిర్ వస్తుందా, ఇవన్నీ చూసుకోవాలండి. ఒకసారి కలిస్తే మీకు హెయిర్ ఎందుకు వస్తుంది, అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు పెరుగుతుందో చూసుకుని దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటే మీ అన్వాంటెడ్ హెయిర్ మనం రాకుండా చూసుకోవచ్చండి.